ఏయ్, నీకో సంగతి చెప్తా, ఎవరికి చెప్పవు కదా అని నేను ఒక మాట నా ఫ్రెండ్కి చెప్తాను. అది వెంటనే వేరే వాళ్ళకి చెప్తుంది. అది అదే మాటని ఇంకొకరికి చెప్తుంది. ఇలా ఎవరికీ చెప్పొద్దు అని అందరికీ చెప్పేసుకుంటాం ఆడవాళ్ళం. ఆడవాళ్ళ నోళ్లలో నువ్వు గింజు కూడా నానదు అంటారు. మీకు తెలుసా? దీని వెనుక మహాభారతంలోని ఒక కథ ఉంది. అజాత శత్రువైన ధర్మరాజు శాపం ఉంది. ఆ కథ ఏంటో మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కౌరవులు పాండవులు ఎవరి తరపు వాళ్ళకి పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. కౌరవులకు ధృతరాష్ట్రుడు, పాండవులకు ధర్మరాజు పిండ ప్రదానం చేస్తుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియల తర్వాత జరిపే పిండ ప్రదానాలు చాలా శ్రేష్టమని ఆత్మశాంతికి భావిస్తారు. ఇలా క్రతువు జరుగుతూ ఉన్నప్పుడు కర్ణుడికి పిండ ప్రదానం చేయాల్సి వస్తుంది. కర్ణుడు నా తరపు కాదు అని చెప్పి ధృతరాష్ట్రుడు పిండ ప్రదానం చేయడు, ధర్మరాజు కూడా చేయడు. కానీ ఆ టైంలో కుంతీదేవి వచ్చి ధర్మరాజుతో అసలు నిజం చెప్తుంది. కర్ణుడు తనకు వివాహానికి ముందే ఆ సూర్యుడిని వరప్రసాదం వల్ల లభించాడు, లోకనిందకు భయపడి నేను మీకు చెప్పలేదు, కర్ణుడు నీకు అన్నయ్య అవుతాడు అని అసలు నిజం అప్పుడు చెప్తుంది. ఆ మాట వినగానే ధర్మరాజు ఎంతో కోపోద్రిక్తుడైపోతాడు. ఈ మాట నువ్వు యుద్ధానికి ముందే చెప్పి ఉంటే ఇంత రణరంగం జరిగి ఉండేది కాదు, నా అన్నని నేనే సంహరించి నేను ఒక హంతకుడిగా నన్ను మిగిల్చావు అని తల్లి మీద కోప్పడతాడు. ఆ రహస్యం దాయటం వల్లే నేను ఈరోజు ఇలా బాధపడాల్సి వస్తుందని భావించిన ధర్మరాజు ఎంతో ఆవేశంతో తల్లిని శపించటం పాపం, అధర్మం అని తెలిసి కూడా ఆడవాళ్ళందరికీ శాపం తగిలేలా ఆడవాళ్ళ నోళ్ళలో నువ్వు గింజ నానినంత సమయం కూడా ఏ రహస్యం దాగదు అని శపిస్తాడు. అప్పటి నుంచి ఆడవాళ్ళకి ఇది శాపంగా మారింది. అందుకనే ఆడవాళ్ళు ఏ రోజు కూడా ఏ రహస్యాన్ని కూడా నువ్వు గింజ నానినంత టైం కూడా నోట్లో ఉంచుకోలేరు అని అంటారు. సో ఈ సామెత వెనుక, ఈ శాపం వెనుక ఇంత కథ ఉందన్నమాట. సో మరి లేడీస్, బీ కేర్ఫుల్, ఓకే? హాయ్ అండి, దిస్ విరాజ్ అశ్విన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్.